వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. మనం చూసినట్టయితే కనుక వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఒక సీఎం కి బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య కేసులోని ఇన్ని మలుపులు తిరుగుతుంటే మన సామాన్య వ్యక్తుల పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో. ఆయన ఎప్పుడైతే చనిపోయిన దగ్గర నుంచి ఒక్కొక్కరుగా సాక్షులు అనుమానాస్పద మృతి కేసులో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి వదిలేస్తున్నారు పోలీసులు కూడా. ఇక్కడైతే ఏం జరుగుతుంది అసలు? సిబిఐ కూడా తేల్చలేనంత ఇదిగా అన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుందా? ఇప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది, కావాలని దీన్ని స్టాప్ చేస్తున్నారని అయితే అంత అనుకుంటా ఉన్నారు. అసలు ఒక కేసుని డీల్ చేయడం మన రాష్ట్రంలో ఇంత కష్టమా అనే విషయాన్ని ఆ, ఇవాళ మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అందరూ నమస్కారం అండి. సార్, ఒక కేసుని డీల్ చేయడం, ఒక 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 వ్యక్తి చనిపోతే మన దేశంలో దాన్ని, మన రాష్ట్రంలో మనకి అది ఆ, దానికి కారణమైన వాళ్ళని శిక్షించడం అంత కష్టమా? ఒకటండి, వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. ఎందుకంటే మేము కొన్ని సభల్లో కూడా పాల్గొన్నాం. చాలా వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, కానీ చాలా అందంగా ఉండే మనిషి, డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి. నేను కడపకు దాంట్లో కూడా అక్కడ వచ్చినప్పుడు పాల్గొన్నాం. ఆ, సరే, అది అయిపోయింది. కానీ ఒకటండి, కేసు ఎందుకు తేలట్లేదు అంటే సిబిఐకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి కేంద్రం పెట్రోల్ దాంట్లో ₹1 పెంచలేదు, ఎలా దోపిడీ చేస్తుంది రాష్ట్రాలనే విషయంలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. చాలా మంది తెలియదు, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోమనండి. అక్కడ ఈనాడు పేపర్తో సహా అన్ని పేపర్కి అడ్వర్టైజ్మెంట్, ఈనాడు ఆంధ్రజ్యోతి తప్ప, ఈనాడు, సాక్షి, టైమ్స్ ఆఫ్ అందరితో ఈ దేశ చరిత్రలో ఎలా కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది అనే విషయం ఇవ్వగానే మాకు డౌట్ వచ్చింది. ఏంటంటే ధైర్యంగా ఇచ్చాడు ఈయనకేంటని. వెంటనే దస్తగిరి గారి ఇష్యూ బయటకు వచ్చింది. వెంటనే కేసుల్లో ఆయన అరెస్టులు బయటకు వచ్చినాయి. అసలు ఏం జరుగుతుందండి రాష్ట్రంలో, ఈ దేశంలో? ఆదాని గారు అనుకో ప్రభుత్వం చేసే చిత్రంలోనే నడుస్తుంది. వాళ్ళు బాగుంటే వీళ్ళందరూ బాగుంటారు. రాజకీయాలు పెట్టి ఆడించుకునే స్థితికి వెళ్ళిపోయిందా? ఎంత అద్భుతమైన వ్యవస్థలు ఉన్నాయి. నేను చెప్పింది చాలా చెప్తున్నాను, చెప్తాను చెప్తున్నాను. అద్భుతమైన వ్యవస్థలు ఉన్నాయి, అద్భుతమైన అధికారులు ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు, దిక్కుమాల రాజకీయ నాయకులు కొంతమంది చేరి వ్యవస్థను పాడు చేస్తున్నారు. ఇది మొత్తం అర్థమైపోతుంది జనాలకి. అదొకటే కాదండి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆ, మొన్న ఏదండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మళ్ళీ ఈడీ వచ్చి కొంతమంది అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు చెక్ చంద్రబాబు నాయుడు గారు చెక్ వాళ్ళు ఏమైనా ఆనందకరంగా వెళ్ళారండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆయన అరెస్ట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ హస్తం లేదా? కేంద్రంలో ఉన్న ఆదాని గారు అనుకో, ఆదాని గారు అంటే అది గౌతమ్ ఆదాని గారు కదా, అడ్డంగా దాష్టీకం చేసే బ్యాచ్ అని అర్థం. వాళ్ళ హస్తాలు లేవా? కేంద్రంలో ఆదాని గారు వాళ్ళ హస్తాలు లేవండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేస్తాడా? సౌత్ ఇండియాలో స్టాల్వాట్ లీడర్ని చేయించేసి పైనుంచి లేకుండా ఆయన బయటికి వెళ్ళి, దేశం బయటికి వెళ్ళి అరెస్ట్ చేసేమంటే చేసేస్తారా? అంత వ్యవస్థ, అంత కేంద్ర సహకారం లేకుండా చేస్తారండి? అంటే సాగుబడి చెవులు మూసి పక్క తెప్పించుకునే చందంగా ఉందని చెప్పి అనేక మంది చెప్తుంటే దర్శ అప్రదం, కానీ నేను చెప్తాను ఏం జరుగుతుంది కూడా. అంటే కేంద్రంతో ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఈ రెండు ఆడించాలి కాబట్టి ఈయనకి చెక్ పెట్టాలి కాబట్టి ఆయన మీద ఇప్పుడు ఆయన అవసరం ఉన్నప్పుడు కేసులు ఇస్తారా? ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే 10 నిమిషాలు కేసు తేల్చేసేవారండి. లేదా లోకేష్ గారి చేతిలో ఉన్నా సరే. నా ఉద్దేశం అది. ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓ పక్కన నేను షర్మి గారి గురించే మాట్లాడిన. ఆవిడేంటి రాజకీయాలు, వారు ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఆ, అసలు ఏం తిట్టారో కాంగ్రెస్ ని, చెవులోంచి రక్తాలు వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారిని ఎలా తిట్టారు, మిగతా వాళ్ళని తిట్టారని. వాళ్ళు పక్క రాష్ట్రమైన ఆ పక్క రాష్ట్రానికి సంబంధం ఏంటి అని ఆంధ్రప్రదేశ్ కూడా అన్నారు కాబట్టి ఆవిడ రాజకీయం సంబంధించుకుని. కానీ వారితో సునీత గారు వాళ్ళ మన వారు నిజంగా చెందిన ఆవేదన ఏదైతే ఉందో డెఫినెట్గా మనం కన్సిడర్ తీసుకోవాలి. ఆ, ఇది చాలా అన్యాయం అండి. ఇమ్మీడియట్గా కేసుని పరిష్కరించాలి. వాళ్ళు నిందితులు ఎంత ఉన్న వాళ్ళైనా కానూన్ కా హాత్ లంబాయ్ అని ఈ రాజకీయ నాయకులు అన్నట్టు మనం కాదు, స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే రైట్ చెప్తున్నాను, సార్. వ్యవస్థలో ఇక్కడ ఏళ్ళ చేతులు ఏముందండి, పైన చేతులు ఉన్నాయి.
మీకు తోలుబొమ్మలాట చూసారా రాజస్థాన్లో? అనేక ఉమ్. మారువారి ప్రాంతాల్లో తోలుబొమ్మలాట ఆడిస్తారు. మీకు అది స్క్రీన్ ఆట మీద. అనిపించట్లేదా? ఉస్కోని ఉస్కోని ఆడని ఉమ్. బాగలేదండి. అందుకని ఎస్వి రంగారావు గారు అంటారు దాంట్లో బానిస జాతి అని. ఉమ్. జాతి కాదండి బానిసమాలు. మా నాయకులు బానిసలు చేసుకున్నారు. తద్వారా మొత్తం అంతా కంట్రోల్లో పెట్టుకున్నారు. స్వతంత్ర వ్యక్తులను బయటికి రావట్లా. ఏమైనా మాట్లాడితే స్వతంత్ర వ్యక్తులను బతకనిచ్చే పరిస్థితి లేదు, వేధించే పరిస్థితులు ఉన్నాయి. ఉమ్. ఇది అన్యాయం అండి. నేను ఇంకొకసారి అనేక మంది అంటున్నారు నేను భారతీయ జనతా పార్టీకి నేను వ్యతిరేకం కాదండి. వాళ్ళ అధికారంలో రావాలని చాలా గట్టిగా 2014లో అనుకున్నాం. మేము కాదు, అనేక మంది స్వతంత్ర గారు కూడా. ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం చేశారు సోనియా గాంధీ గారు. వీళ్ళు రావాలన్నా ఆ రోజు ఎంపీగా వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కోసం ఎన్నో చేసిన గంగరాజు గారు గెలవాలని కోరుకున్నాం. ఆ వారిని అడగచ్చు. వాజ్పేయి గారు లాంటి, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఆ, జానా కృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధే గారు, సికిందర్ భక్త్ గారు, ఎంత గొప్ప వాళ్ళు లేరు. భారతీయ జనతా పార్టీ వచ్చింది 1980లో తిరిగి ఏర్పరిచిన తర్వాత. ఆ పార్టీ మీద నాకు అది లేదు. ఆర్ఎస్ఎస్ మీద సరే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కొన్ని కొన్ని ఉండొచ్చు. కానీ ఇదేంటండి ఆదాని గారి పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మీరు అడిగిన ప్రశ్న డెఫినెట్గా నేను చెప్తున్నాను. ఇవాళ ఏదైనా గొడవలు ఏదైనా జరిగితే ఏంటండి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇద్దరిని ఆడిస్తున్నారు, ముగ్గురిని కూడా. చేతుల్లో అక్కడ ఉందండి, కీ ఆదాని గారి చేతుల్లో ఉంది, వాళ్ళిద్దరు మనుషుల చేతుల్లో ఉంది. ఏం చేయగలుగుతామండి? చింతించటం, బాధపడటం, ఆవేదన చెందటం. మీడియా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు మాలాంటి వాళ్ళని పిలవకూడదని చెప్తే పిలవరు అనమాట. చర్చలకు గారు పిలవరు. మా చేసిన ఉద్యమాలు కూడా 99% చూపించారు. నిరంతర ఉద్యమాలు 2019 తర్వాత కూడా గట్టి ఉద్యమాలు, అంత ముందు కంటే ఉద్యమాలు ఉన్నాం. 99% మీడియా చూపించకపోతే అమాయకులు ఎక్కడికి వెళ్ళిపోయి అనుకుంటారు. ఏం చేయాలి? రాష్ట్రం అంతా బస్సు యాత్రలో, పాదయాత్రలో, ఢిల్లీలో ఎన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. మేము చెప్పుకోవాల్సి వస్తుందండి ఇది. ఎందుకంటే ప్రతి వాడికి తైకమైన బయలుదేరి కింద కామెంట్లు పెడతా ఉంటారు. వాళ్ళకేం తెలుస్తుంది బాధలు? వాళ్ళ క్రితం హయాంలో ఒక చెయ్యి కోస్తే ఒకళ్ళేమో ఇది లేపితే వెనకమాల ఢిల్లీలో సమకందరు కొట్టిన నడుము మీద. ఎన్ని వ్యక్తిగత భౌతిక బాధలు పక్కన పెట్టిన మానసికంగా వేదనలు ఎన్ని ఎదుర్కొన్నాం? ఎవరి దగ్గర తలకాయ ఉంచాము మేము? గత 40 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాం. స్కూల్లో ఉండగానే యాంటీ ఎమర్జెన్సీ కింద ఉండి అప్పుడు ఉన్నాం కదండి. వామపక్ష విద్యార్థి సంస్థలు అందరూ నిజాయితీగా పనిచేసేవారు. ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నాయి చాలా సంస్థలు. ఇవాళ ఎందుకని జరగట్లేదు? వ్యవస్థను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. అద్భుతమైన వ్యవస్థలు ఉన్నాయి. ఒకసారి ఇచ్చి చూడండి వాళ్ళకి. వాళ్ళు నిజంగా చెప్తున్నాను, అద్భుతమైన వ్యవస్థ. వ్యవస్థను కాపాడదాం, మనం కాపాడితే. అందుకని ఇవాళ ఈ కేసును కూడా కొలిక్కి రావాల్సిందే. ఇవాళ సిబిఐని తీసేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టండి. కక్షాధింగా కాండి, నిజాయితీ పరులందరూ ఇద్దరు అధికారులు పెట్టండి. మీకు కనీసం 1 మంత్లో ఛేదిస్తారు. నేను చెప్తున్నా, మళ్ళీ కక్షాధిమంటారు వాళ్ళు కాకుండా. లేకపోతే మిగతా సంస్థను పెట్టండి. ఖర్చు అయితే ఖర్చు అయింది. అంతర్జాతీయ సంస్థను తీసుకుని నిష్పక్షపాతంగా ఉంటుంది. నేను చేయలేరు అంత పెద్ద. ఎంతంత చేస్తుంటే ఈ మాత్రం జరిగితే చేయలేరండి. ఒకళ్ళు ఉమ్. సరిపోవటం ఏంటండి అసలు? ఏదో పట్టాల రవి గారి మాటల్లో ఒకళ్ళు దాటిన తర్వాత ఒకళ్ళు దాటి ఏందండి ఇదంతా? ఉమ్. రాజకీయ వ్యవస్థలు చేతులు పెట్టకపోతే జరుగుతుంది ఇది. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది రాజకీయ వ్యవస్థల వల్లనే ఇది జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గం జరుగుతూ ఉంది. రేపు పొద్దున ఆఖరికి వ్యాపం కుంభకోణం మధ్యప్రదేశ్ జరిగింది. 100 మంది చచ్చిపోయారండి. వన్ ఆఫ్టర్ వన్, వన్ ఆఫ్టర్ వన్, వన్ ఆఫ్టర్ వన్. ఏందండి ఇది? రహస్యం అని ఇంతకుముందు తమిళ సీరియల్ తెలుగులో వచ్చేది, చాలా మంది చూసి ఉంటారు ఇంతకుముందు. ఒక 15 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ప్రతి వారం అసలు ఆశ్చర్యకరంగా ఉండేది అది. చాలా అద్భుతంగా ఎవరు చంపేస్తున్నారో తెలియదు అనమాట. ఏదో అనేక థ్రిల్లర్ సినిమాల్లాగా, క్రైమ్ సినిమాల్లాగా, హర్రర్ సినిమాల్లాగా అలా ఉంది పరిస్థితి. మారాలి. అద్భుతమైన అధికారులు ఉన్నారు, అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉంది. యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు తిరిగి కనీసం రాజకీయ వ్యవస్థల ప్రభావం నుంచి కొంచెం వస్తే బయటకు వస్తే మంచిదని ఉద్దేశం. రైట్ సార్. ఈ ఇలాంటి కేసులు బయటికి రాని ఎన్నో ఉన్నాయి. సో బయటకు వచ్చిన దాని మీద కొంచెం ఫోకస్ చేసి తొందరగా దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొంతవరకు వాళ్ళకు కూడా ఊరటగా ఉంటది. కానీ చేసే పరిస్థితి లేదు. సాక్షులందరూ ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతా ఉన్నారు. మరి ఏమో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మన రాష్ట్రంలో. వ్యవస్థలు బాగుపడాలని కోరుకుందాం సార్ అందరూ. ఓకే. థ్యాంక్ నమస్తే. యూ. మరొక అంశంతో మళ్ళీ కాల్ చేస్తాను.